డిబేట్. మల్లెపూలు పెట్టుకునే హిందూ మహిళలపై ఓ పాస్టర్ చేసిన కామెంట్స్ పెను దుమారం రేపుతున్నాయి. మల్లెపూలు పెట్టుకునే మహిళలను బజారు మహిళలంటూ హిందూ విశ్వాసాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. చిలకలూరిపేటకు చెందిన పాస్టర్ షాలెం రాజు. పాస్టర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హిందూ సంస్కృతిలో మల్లెపూలు పవిత్రతకు, సాంప్రదాయానికి చిహ్నంగా ఉంటాయి. మహిళలు వాటిని ధరించడం సామాజికంగా గౌరవప్రదమైన ఆచారంగా భావిస్తారు. దీంతో పాస్టర్ పై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్న ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేద్దాం. ఈ రోజు డిబేట్ లో మనతో పాటు యమునా పాఠక్ గారు, విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే మేడం, వెల్కమ్ టు డిబేట్. రావినూతల గారు, శశిధర్ గారు విహెచ్పి నేత, అలాగే కృష్ణవేణి గారు జనసేన నుంచి, అలాగే యుఎస్సీ జేఏసీ నేషనల్ ప్రెసిడెంట్ రవికుమార్ గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. మేడం యమున గారు, ఫస్ట్ మీరు చెప్పండి, ఏంటి అసలు పల్నాడులో పాస్టర్ షాలెం రాజు మల్లెపూల మీద చేసిన వ్యాఖ్యలను ఎలా మాట్లాడాలి దీని గురించి? ముఖ్యంగా పాస్టర్ షాలెం రాజు గారు ఎవరైతే ఉన్నారో వారు ఒక రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న వ్యక్తి. వారు మాట్లాడే ప్రతి మాట కూడా ఒక వర్గం వారు పూర్తిగా కూడా వారి మీద ప్రభావితం అవుతారు. సో ఇక్కడ ఒకటే అంటున్నాం, వారు అక్కడ మాట్లాడుతున్నప్పుడు మీరు అది ప్లే చేసి చూడొచ్చు వారు ఏం మాట్లాడారు అనేది కూడా. మాట్లాడిన ప్రతి అంశం కూడా ఒక మల్లెపూలు అమ్మేవారు అక్కడికి వచ్చి చర్చి దగ్గర వారు నేను పూలు అమ్ముకుంటాను అంటే వాళ్ళు కాదు, ఇది ఇక్కడ చెయ్యాలి, ఇక్కడ అమ్మక్కర్లేదు అనే ఒక వ్యాఖ్య అయితే చేశారో, అక్కర్లేదు ఇక్కడి నుంచి వెళ్లి మీరు ఎక్కడైనా పెట్టుకోండి అని కూడా చాలా చెప్పొచ్చు. అలాంటి పరిస్థితి వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు ఏం చెప్పలేదు అలాగా. ప్లస్ మీరు ఒకసారి ప్లే చేస్తే మీకు అర్థం అవుతుంది వారన్న వ్యాఖ్యలు ఏంటి అనేది. అడ్డదిడ్డంగా ఉండే వ్యక్తులు, అడ్డదిడ్డంగా బజారు సంబంధులు అనే మాట వారు వాడారు. ఎవరి గురించి? ఆడవాళ్ల గురించి. ఎటువంటి ఆడవాళ్ల గురించి? ఎవరైతే పువ్వులు పెట్టుకుంటారు. సో ఇక్కడ మళ్ళీ కూడా చాలా స్పష్టంగా మేము చెప్తుంది ఏంటంటే, ఇది చాలా వరకు కూడా వాళ్ళు చేస్తున్న ఒక నెగటివ్, అంటే వారికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి నెగటివ్ ప్రచారం ఏంటంటే, వీరు కేవలం ఒక మతాన్ని ఉద్దేశించే వీళ్ళు విమర్శిస్తున్నారు కాదు, మతంతో సంబంధం లేదు. ఇక్కడ ఏ మతాన్ని ఎవరు కించపరచటం లేదు, ఏ మతం గురించి ఎవరు మాట్లాడటం లేదు. కేవలం పాస్టర్ షాలెం రాజు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తీరాల్సిందే. ఎందుకంటే అడ్డదిడ్డంగా అంటే వారెవరు నిర్ణయించడానికి? మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ కూడా మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు బజారు సంబంధికులు అనే ఒక మాట వారు ఎందుకు వాడాల్సి వచ్చింది? సో దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తా ఉన్నాము. ఇది పెద్ద విషయమా అంటే విషయమే, ఖచ్చితంగా డెఫినెట్ గా. ఎందుకంటే ఒక రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న వ్యక్తి, వారు మాట్లాడిన ప్రతి వాక్యం కూడా అనుసరించే వాళ్లే ఎక్కువగా ఉంటారు. కాబట్టి నేను ఇక్కడ ఒకటే పాయింట్ రేజ్ చేస్తున్నా, వారు అక్కడ మాట్లాడిన ప్రతి వాక్యం బయటికి వెళ్లిన తర్వాత వాళ్ళు చూసే కోణం ఎలా ఉంటుంది, దృష్టికోణం ఎలా ఉంటుంది? రేపొద్దున పువ్వులు ధరించిన మహిళల పట్ల వాళ్ళు ఎవరైతే వారికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో, వింటున్నారో, వాళ్ళు చూసే దృష్టికోణం ఎలాంటిది అనేదే ఒక ప్రశ్న బలంగా నేను లేవనెత్తే ప్రశ్న. మరొక ప్రశ్న, వారిచ్చే ఉదాహరణ కూడా, పువ్వులు అమ్ముకునేవాడు ఇక్కడ అమ్మద్దు అని. అంటే ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదా ఇక్కడ? పువ్వులు అమ్ముకునే వాళ్ళు సరే, మీరు కొనుక్కోరేమో, మీరు పెట్టుకోరేమో, మీరు చెప్పాలిగా ఇక్కడ కాదు మరి ఇంకొక చోట అని చెప్పాలిగా. అంటే అక్కడ పువ్వులు అమ్మే వ్యక్తిని కూడా హేళన చేసినట్టే కదా. ఏ మాత్రమైనా కూడా ఇప్పుడు ఎందుకైనా ఎవరైనా ఏదైనా ఎందుకు అమ్ముతారు అక్కడ? ఏం కావాలి వాళ్ళకి అక్కడ? వాళ్ళ బతుకు తెరివే కదా. అలాంటి వ్యక్తులను కూడా కించపరిచినట్టే కదా. కాబట్టి వారు చేసిన పూర్తి వ్యాఖ్యలు కూడా ఇది 100% మహిళా లోకం దీన్ని క్షమించారు. ఎందుకంటే ఆ వ్యాఖ్యలు చిన్న వ్యాఖ్యలు కావు. ఎందుకంటే పువ్వులు ధరించే వాళ్ళు అన్ని మతస్థుల్లో ఉన్నారు. హిందూ మహిళలే కాదు, క్రిస్టియన్ మహిళలు కూడా పువ్వులు ధరిస్తారు. అనేక మతాల్లో కూడా మహిళలు పువ్వులు ధరిస్తారు. అలా పువ్వులు ధరించిన వ్యక్తులందరూ కూడా అడ్డదిడ్డంగా ఉండేవారు, ఎలా అయినా బతికేరే వాళ్ళు, బజారు సంబంధికులు అని వారు చాలా స్పష్టంగా చెప్పి, నేను ఆ ఉద్దేశంతో అనలేదంటే మరి ఏ ఉద్దేశంతో అన్నారు? కాబట్టి ఇవన్నీ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. దీని పూర్తిగా కూడా ఇంకొక వాదన కూడా మీరు తీసుకొచ్చేది ఏంటంటే, కావాలని ఆ మతానికి సంబంధించిన పాస్టర్ గారు కాబట్టి మనం మాట్లాడుతున్నాం, సంబంధం లేదు. ఆ మతానికి సంబంధించిన పాస్టర్ గారు కాబట్టి మాట్లాడటం లేదు. అక్కడ వారు చేసిన ఒక వ్యాఖ్య తప్పు వ్యాఖ్య, అది ఎవ్వరూ సమర్థించలేని వ్యాఖ్య. అలాంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి దాన్ని పూర్తిగా ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. రైట్. మల్లెపూలు పెట్టుకునే మహిళలంతా బజారు మనుషుల, మహిళలను ఇలా కించపరచడం ఎంతవరకు కరెక్ట్? దీని గురించి మనం కృష్ణవేణి గారిని అడుగుదాం. కృష్ణవేణి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. జీనియస్ వీక్షకులకు మరియు మీకు ప్యానెల్ ఉన్నటువంటి ఇతర సభ్యులందరికీ కూడా నమస్కారం మేడం. అంటే సనాతన ధర్మంలో, హిందూ సాంప్రదాయంలో
స్త్రీలు కట్టుబడి పనిచేసేటువంటి మహిళలు చాలా మంది ఉంటారు మేడం. అంటే వాళ్ళ పాస్టర్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవ్వడానికి మహిళని కించపరిచే విధంగా, అది కూడా ఏదేడని కూడా చెప్పలేం మేడం. అంటే ఒక ఆ వర్డ్ వాడచ్చో లేదో నాకు తెలియదు. ఒక వేశ్యాలోకంతో పువ్వులు పెట్టుకునే వాళ్ళని ఒక వేశ్యలతో పోల్చినట్టుగా పాస్టర్ గారు మాట్లాడడం అనేది మత విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా, హిందూ ధర్మాన్ని అవమానపరిచే విధంగా అయితే మాత్రం ఉందని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే చాలా మంది పాస్టర్స్ ని కూడా చూస్తుంటాం, వాళ్ళు పాటించేటువంటి నియమాల్లో మరి చాలా మంది అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా కూడా కొంతమంది పాస్టర్స్ ప్రసాదం తినవచ్చు, ప్రతిదీ కూడా మరి చాలా అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా కూడా కొంతమంది పాస్టర్స్ మాట్లాడుతున్నారు. కానీ ఇలాంటి వ్యక్తులు మాట్లాడినప్పుడు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నప్పుడు వీటిని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం అయితే ఉంది మేడం. అంటే మల్లెపూలు పెట్టుకుంటాం తప్పు అనడానికి పవిత్రత మేడం. పువ్వులు అనేవి ఒక పుణ్యస్త్రీగా కొలుస్తారు. పువ్వులు తలలో పెట్టుకుంటే ఒక పుణ్యస్త్రీ మాత్రం పెట్టుకుంటారు పువ్వులు. అలాగే ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఆడపిల్లలకు పెడతారు. ఇక్కడ గోదావరి జిల్లాలో అయితే విపరీతంగా పువ్వులు పెట్టుకునేటువంటి సాంప్రదాయం ఉంటుంది. మీరు ఏ పెళ్లిలోకి వెళ్ళి చూసినా సరే కానీ, మీరు డైమండ్ నగలు బంగారాలు వేసుకుంటారో లేదో తెలియదు కానీ, ప్రతి ఆడపిల్లలు ప్రతి ముత్తైదువులు కూడా తలలో పువ్వులు పెట్టుకునేటువంటి సాంప్రదాయం ఉంటది. అంత మాత్రాన వాళ్ళని ఎవరితోనో పోలిస్తే అది ఎంత అవమానకరం మేడం. అంటే అమ్మను అవమానించినట్టు, అక్కను అవమానించినట్టు, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డని కూడా అవమానించినట్టు తప్ప ఇందులో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, అంటే హిందూ సాంప్రదాయాన్ని ఒక దుస్సాంప్రదాయంగా చూపించేటువంటి ప్రక్రియ అయితే మాత్రం అక్కడ జరిగిందని అనుకోవచ్చు. కాకపోతే ఇది విషబీజాలు నాటేటువంటి ఇలాంటి పాస్టర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు కూడా ఉండాలి మేడం. అంటే ఒక మాట మాట్లాడేటప్పుడు హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో మనకి కొన్ని ఆచారాలు కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబడే పనిచేస్తారు. వీళ్ళు పెర్ఫ్యూమ్స్ వాడతారు, ఇదే మల్లెపూల నుంచి తీసినటువంటి పెర్ఫ్యూమ్స్ వీళ్ళు వాడతారు. ఎక్కడ పడితే అక్కడ సెంట్ స్మెల్ ఉంటది. వీళ్ళు పెళ్లిళ్ళలో పువ్వులు వాడతారు, మరి అది తప్పు కదా మేడం. మరి అక్కడ ఏమని పోల్చాలి వీళ్ళు? అంటే తలలో ఆడపిల్లలు మాత్రం జడలో పువ్వులు పెట్టుకుంటే మాత్రం వేరే విధంగా లెక్క వస్తారు. అంటే ఎక్కడ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి మేడం. కొన్ని చోట్ల ఇప్పుడు మోడర్న్ కల్చర్ లో చాలా మంది పిల్లలు కానీ కొంతమంది ఆడవాళ్ళు కానీ పువ్వులు పెట్టుకోవట్లే. కానీ కొంతమంది ఆ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు కానీ ఆ సాంప్రదాయాన్ని కాపాడే వాళ్ళు కానీ ఉంటారు. కానీ తిరుపతి వెళ్ళినప్పుడు చూడొచ్చు మేడం, అక్కడికి వెళ్ళినప్పుడు గుడిలో లోపలికి వెళ్ళినప్పుడు పువ్వులు తీసేస్తారు అక్కడ తలని. దేవుడి గుడికి వెళ్ళినప్పుడు కూడా అది ఎందుకు తీసేస్తారంటే స్వామి వారిని ఆల్రెడీ పువ్వులతో పూజిస్తారు కాబట్టి అక్కడ పువ్వులు అక్కడ తీసేయడం జరుగుతుంది. కానీ ప్రతి విషయంలోనే ఆడవాళ్ళని కించపరిచే విధంగా, కించపరచడం కూడా కాదు మేడం, ఇది ఏంటంటే ఆడవాళ్ళని నిజంగా ఒక రకంగా వీళ్ళు కృష్ణవేణి గారు మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి బయట ప్లే చేద్దాం. వాళ్ళు ఏమన్నా ఒకసారి చూద్దాం, పాస్టర్ ఏమన్నాడు బయట చూద్దాం. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్ లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోటం వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. ఇకంతే బండి నెట్టుకొని పోయాడు. ఇక మళ్ళా కనపడలా మధ్యలో. రైట్.
హిందూ మహిళలను కించపరిచేలా పాస్టర్ శాలింరాజు కామెంట్స్ మనం విన్నాం. దీని గురించి మనం శశిధర్ గారిని అడుగుదాం. శశిధర్ గారు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. రైట్ మేడం, విన్నారు కదా, కొనరు రా, ఆ పదజాలం కూడా వినండి. కొనరు రా, కొనరుగాక కొనరు. పరిశుద్ధాత్మలు వాళ్ళు ఇంకోటి ఎవరు పెట్టుకుంటారు, ఎవరు పెట్టుకోరు. అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు, అడ్డదిడ్డంగా బ్రతికేవాళ్ళు, అడ్డదిడ్డంగా ఉండేవాళ్ళు, బజారు సంబంధితులు అనే వర్డ్స్ వాళ్ళు వారారు. చూసారా? ఈ వాట్ ప్రొవోకేటెడ్ హిమ్ టు టాక్ లైక్ దట్? ఒక మత ప్రవక్తగా వారు చేయాల్సిన పని ఏమిటి అక్కడ? 4 మంచి మాటలు చెప్పాలి, నడవడిక మీద కానివ్వండి, వారి యొక్క సత్ప్రవర్తన మీద కానివ్వండి, అలాంటి బోధన ఏమైనా చేయాలి, లేదా వాళ్ళ మత గ్రంథానికి సంబంధించిన మంచి విషయాలు చెప్పుకోవాలి కానివ్వండి. ఇక్కడ ఇంతలాగా దూషిస్తూ మల్లెపూలు ఆడవాళ్లు, అసలు ప్రతి దానికి ఆడవాళ్లు ఎందుకు సాఫ్ట్ టార్గెట్ అవుతున్నారు? ప్రతి దానికి ఎందుకు ఆడవాళ్లే సాఫ్ట్ టార్గెట్ అవుతున్నారు? ప్రతి విషయంలోనూ ఎవరు పడితే వాళ్ళు, ఎలా పడితే వాళ్ళు ఎందుకు మహిళనే తీసుకొస్తా ఉన్నారు? వీళ్ళకి వేరే ఎగ్జాంపుల్స్ రావా చెప్పడానికి? అనేక విషయాలలో ప్రజలు చైతన్యపరచాలి, లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళని చైతన్యపరచాలంటే ఇంకేదైనా పరిభాష వాడాలి, ఇంకేదైనా భాష వాడుకోవాలి. కానీ మహిళలు, పువ్వులు, అసలు ఏ సందర్భం ఉంది అక్కడక్కడ అసలు మాట్లాడడానికి? అంటే పువ్వులు పెట్టుకున్న వాళ్ళు పరిశుద్ధాత్మలు కాదు, పువ్వులు పెట్టుకోలేని వాళ్ళే పరిశుద్ధాత్మలని డిక్లేర్ చేసి జడ్జిమెంటల్ గా మహిళలందరూ, ముస్లింలు కానీ అందరూ పెట్టుకుంటారు, క్రిస్టియన్స్ అందరూ అన్ని రిలీజియన్స్ లో బ్రహ్మాండంగా పెట్టుకుంటారు. గుడికి వెళ్ళాలంటే పూలు పెట్టుకుంటారు, ఫంక్షన్ జరుగుతుంటే శుభకార్యాలకు ఏ శుభకార్యానికైనా పెడతారు. ట్రెడిషనల్ గా మనం భావిస్తాం కదా, దాన్ని అంత కించపరచాల్సిన అసలు అవసరం లేదు. అదే అంటున్నాను. ఇప్పుడు అలాంటి ఇంకా దానికి పైపెచ్చు వాళ్ళకి సమర్థించే వాళ్ళు కూడాను, అంటే ఎటువైపు పోతోంది సమాజం అనిపిస్తుంది ఒకసారి. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి, మతానికి సంబంధించి ప్రబోధన చేసుకోవచ్చు, దానికి కన్ఫైన్డ్ నేను చెప్పమంటారా? ఈ దేశంలో మనకు అవుతుంది ఏంటంటే ఎంత దురదృష్టకరం అంటే ఎక్సెసివ్ ఫ్రీడమ్ ఆఫ్ ఇది అవుతోంది. మన ఫ్రీడమ్ ని చాలా దుర్వినియోగపరిచే పరిస్థితే చూస్తా ఉన్నాం. కాన్స్టిట్యూషనల్ రైట్స్ పూర్తిగా ఉల్లంఘించే పరిస్థితిలో మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడతాను. అందుకే ఇక్కడే ఎందుకు మాట్లాడతారు, ఈ దేశంలో ఎందుకు మాట్లాడతారు? మీరు ఒక్కసారి బయట దేశాలకు వెళ్ళి చూడండి, ఇలాంటి మాట్లాడే స్వాతంత్రం అక్కడ ఉందా లేదా మీరు పరీక్షించుకోవచ్చు. ఈ రోజు ఈ దేశంలో మాత్రమే ఎవరు పడితే, ఎలా పడితే, ఎలాగైనా మాట్లాడే ఒక హక్కు ఇక్కడే కలుగుతోంది వీళ్ళకి. అంటే ఎవరు అనేవాళ్ళు ఉండరు కదా. ఎవరైనా ఇప్పుడు చాలా మంది ఇదేమో పెద్ద విషయమా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కదా, ఇది పెద్ద విషయమే ఖచ్చితంగా. అలాంటి విషయాలు అందరినీ కించపరిచారు ఇక్కడ. పెద్ద విషయాలు, అన్ని విషయాలు మేము స్పందిస్తున్నాం, అన్ని విషయాలకి మేము మాట్లాడుతున్నాం. ఇది ఒక స్పందించే విషయం అంటే నేను అదే అడుగుతున్నా. అనేక మంది ఇళ్లలో అమ్మలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, భార్య ఉంటుంది, కూతుర్లు ఉంటారు. పూలు పెట్టుకొని బయటికి వెళ్తే వీళ్ళ దృష్టికోణం ఏమిటి? ఇప్పుడు ఒక మత ప్రవక్త, ఒక రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నాను నేను మళ్ళీ ఒక రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్ నన్ను మాట్లాడుతున్నప్పుడు అనేక మంది ప్రభావితమవుతారే. వారు బయటికి వెళ్ళినప్పుడు పువ్వులు పెట్టుకున్న మహిళలను చూస్తే వాళ్ళు చూసే దృష్టికోణం ఎలా ఉంటుంది? మాట్లాడతారు. శశిధర్ గారు సార్, వినబడుతుందా సార్ మీకు? రైట్, మీ వాయిస్ వినిపించట్లేదు సార్, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. రైట్, రవికుమార్ గారు. మేడం చెప్పండి. రవికుమార్ గారు, ఇప్పుడు చూసారు మల్లెపూలు పెట్టుకునే మహిళలు, బజారు మహిళలు అంటూ మహిళలందరినీ కించపరిచేలా పాస్టర్ శాలింరాజు కామెంట్స్ విన్నారు. ఏంటి అసలు శాలింరాజు వ్యాఖ్యలపై పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదంటారా? మేడం అక్కడ సబ్జెక్ట్ వేరే ఉంది. సబ్జెక్ట్ గురించి చెప్పిండు ఆయన. అంటే చిలకలూరుపేటలో జరిగిన సంఘటనల విషయమై ఆయన సబ్జెక్ట్ మాట్లాడి, అంతేగాని మహిళలను ఎవరిని విమర్శించలేదు. ఇంత బాధపడవలసిన అవసరం లేదు. ఇప్పటిదాకా మేడమ్స్ వారు అంటా ఉన్నారు కదా, చాలా అసలు అది చాలా పెద్దగా మాట్లాడిన, పెద్ద తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ అది ఆయన సబ్జెక్ట్ ప్రకారం చెప్పిండు అంతే. చిలకలూరుపేట పరిస్థితులను బట్టి మాట్లాడవలసి వచ్చింది, కానీ వేరెవ్వరిని విమర్శించాలని కాదు. అంటే పరిస్థితులను బట్టి మాట్లాడాల్సి వస్తుందంటే ఏంటి మీ అర్థం? సబ్జెక్ట్ చర్చిలో సబ్జెక్ట్ చెప్తా ఉంటారు కదా. సబ్జెక్ట్ చెప్పేటప్పుడు మహిళలను తక్కువ చేసి మాట్లాడకూడదు కదా. లేదు, మహిళలను తక్కువ చేయలేదు, మహిళలను ఎవరిని తక్కువ చేయలేదు అని చెప్పిన విషయం ఏంటంటే, చిలకలూరుపేటలో ఒకప్పుడు ఒక సంఘటనలు జరుగుతా ఉన్నాయి కాబట్టి దాని సందర్భపూర్వకంగా అందరూ అన్ని విడిచిపెట్టి మంచిగా అయినరు.
ఆ విధంగా మల్లెపూలు కొనలేదని చెప్పేసి ఆ సబ్జెక్ట్ మాట్లాడి అంతేగాని ఎవరిని విమర్శించాలని కాదు, ఎవరిని అందరినీ గౌరవించాలని ఆయన మాట్లాడిండు. ఎవరిని మహిళలను ఎవరిని విమర్శించలేదు. మరి ఎందుకు అక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా కామెంట్స్ పెట్టారు కదా. ఇప్పుడు ఈ విశ్వ హిందూ తప్పు లేకపోతే కేంద్ర మంత్రుల వరకు స్పందించాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మహిళలు ఎవరు లేరా? విశ్వ హిందూ పరిషత్ ఈ బజరంగ్ దళ్ వాళ్ళే ఉన్నారా? మహిళలు ఎవరు లేరా మాట్లాడడానికి? అనేక మంది క్రిస్టియన్ మహిళలు కూడా మాట్లాడుతున్నారు గత 3-4 రోజుల నుంచి. అనేక మంది క్రిస్టియన్ మహిళలు వారు చూడలేదేమో, క్రిస్టియన్ మహిళలు కూడా వచ్చి ఇప్పటి వరకు కూడా ఇందాక కూడా చాలా మంది క్రిస్టియన్ సోదరులు సోదరిబాలు కూడా వచ్చి తప్పు, మాకు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎందుకంటే మేము కూడా పెట్టుకుంటాము, అలాంటి వ్యాఖ్య అనకూడదు పాస్టర్ గారు అన్నారు. ఇప్పుడు సందర్భం ఒక ఎగ్జాంపుల్, అక్కడ ఎగ్జాంపుల్ ఏం లేదండి. ఎగ్జాంపుల్ ఏముందండి? ఏం ఎగ్జాంపుల్? చిలకలూరిపేటలో ఏం ఎగ్జాంపుల్ ఉంది? ఉన్నత ధర్మ శాసనాలే అలా మాట్లాడటం లేదే. హైయెస్ట్ ఫార్మ్ కంట్రీ వాళ్ళే అలాంటి ప్రసంగాలు చేయటం లేదు, వాళ్ళే అలాంటి మాటలు మాట్లాడటం లేదు. ఎవరికి ఏ హక్కు ఉంది? పువ్వులు అక్కడ చాలా స్పష్టంగా ఉందా లేదా? పువ్వులు పెట్టుకున్న ఆడవాళ్ళు అడ్డదిడ్డంగా ఉంటారు, తిరిగే వాళ్ళు అడ్డదిడ్డంగా ఉండేవాళ్ళు అనే మాట ఎందుకు రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆడవాళ్ళని అలా జడ్జిమెంటల్ గా ఎందుకు, అలాంటి ప్రసంగం ఎందుకు రావాలి? జడ్జిమెంటల్ కాదా? ఆడవాళ్ళని జడ్జి చేసే అవకాశం వీళ్ళకి ఎందుకు వచ్చింది? ఎందుకు అంత అగాధ్యం ఎందుకు వచ్చింది? ఎందుకనాలి? ఆడవాళ్లు పువ్వులు పెట్టుకుంటే ఆడవాళ్లు వీళ్ళు పరిశుద్ధ ఆత్మలు కాదు అని డిక్లేర్ చేసే అధికారము ఎవరిచ్చారు? మత ప్రవక్తగా మతానికి సంబంధించి, భగవంతుడికి సంబంధించి 4 మంటి మాటలు ఎవరైనా చెప్పుకోవచ్చు. ఏ మతం వాళ్ళైనా సరేనండి, అది డిఫైన్డ్ గా ఉండాలి. వాళ్ళ యొక్క వాక్ స్వాతంత్రం అనేది చాలా డిఫైన్డ్ గా ఉండాలి. మీరు చక్కగా మంచి మాటలు చెప్పండి, మంచిగా ప్రేరేపించండి. అక్కడ విన్న వ్యక్తులు, నేను ఒకటే అడుగుతున్నా ప్రశ్న, అక్కడ ఆ మాటలు విన్న వ్యక్తులు బయటకు వచ్చి రేపొద్దున వాళ్ళు చూసే దృష్టికోణం ఎలా ఉంటుంది అంటే, మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్లు ఇలాగాని డిక్లేర్ చేశారు. ఇట్ ఈస్ సో జడ్జిమెంటల్, సో డిస్క్రిమినేటివ్, ఒపీనియేటెడ్. ఇజ్ ఇట్ రైట్? ఇది కరెక్టా? ఎవరిచ్చారు వాళ్ళకి? మతానికి సంబంధించి మత ప్రసంగం చేసుకోవచ్చు, భగవంతుడి గురించి కీర్తించవచ్చు, బోధించవచ్చు, మంచి మాటలు చెప్పుకోవచ్చు. ఆడవాళ్ళు ఇలాగా, ఈ పువ్వు పెట్టుకుంటే ఇలాగా, పువ్వు పెట్టుకోకపోతే ఇలాగా, మీరెవరండి చెప్పడానికి? మీరెవరు అసలు చెప్పడానికి? ఎవరిచ్చారు ఈ స్వాతంత్రం అంటున్నా నేను. ఆయన చెప్పింది కేవలం పువ్వులు అమ్ముకునే వ్యక్తి విషయమే చెప్పిండు అంతే, ఆడవాళ్ళ గురించి విమర్శించలేదు. పువ్వులు అక్కడ చాలా మీరు వినలేదా? మీరు వినండి. ఒక్క నిమిషం, పువ్వులు అమ్ముకునే వ్యక్తి గురించే కాసేపు మాట్లాడదాం. ఎంత మంది పువ్వులు అమ్ముకునే వ్యక్తులు, వాళ్ళకంటూ డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదా? మీరు కొనలేరు, సరే మీరు కొనలేరు మీ దగ్గర కనీసం చెప్పగలగాలి కదా, అయ్యా ఇక్కడ కొనొద్దు, ఇక్కడ మేము ఎవరు కొనము, కానీ ఇక్కడ కాదండి, మీరు అక్కడికి వెళ్ళి కొనండి, అక్కడ పెట్టుకోండి, అక్కడ కొనుక్కోండి. కొనరు అంటే ఆ పువ్వులు అమ్మే వ్యక్తికి అతడు కడుపు తిప్పల కోసమే కదా, ఆకలి తిప్పల కోసమే కదా అతను పనిచేస్తోంది, అతను అమ్ముకుంటోంది అక్కడ చక్కగా. మీరు కొనలేరు, మీరు చేయలేరు. ఒక పాస్టర్ గారుగా కనీసం దిశానిర్దేశం చేయండి, పక్కనెక్కడో వెళ్ళండి అని చెప్పాలి. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాలి? ఇలాంటి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాలి? ఎందుకు ఆ చిన్న చూపు? రైట్. ఆ పాస్టర్ వ్యాఖ్యలకు సంబంధించి ఇంకో పాస్టర్ ఉన్నారు జూమ్ లైవ్ లో, బార్నబాస్ పాస్టర్ గారు ఉన్నారు. మీరు చెప్పండి, మీరేం మాట్లాడతారు? మీ వాయిస్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మీ వాయిస్ మ్యూట్ లో ఉంది మీది. వినపడుతుందా? ఎస్, చెప్పండి. వాయిస్ వస్తుందండి? వస్తుంది, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. మంచి విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. క్రైస్తవ ప్రపంచానికి గాని, క్రైస్తవులకు గాని మహిళలంటే ఎంతో గౌరవం ఉంది. ఇక్కడ నేను అనాలిసిస్ చేసి నేను ఆలోచించే విషయం ఏంటంటే, ఒక దగ్గర జరిగిన సందర్భాన్ని ఈయన చెప్పారు. అంటే ఒక ప్లేస్ లో జరిగినటువంటి సందర్భాన్ని, ఒక పాస్టర్ కి ఒక వ్యక్తికి మధ్య జరిగినటువంటి సందర్భాన్ని ఈయన మాట్లాడారు. సో ఇది వ్యక్తిగతంగా ఈయన మాట్లాడిన మాట కాదు, విట్నెస్ గా ఈ పాస్టర్ గారు చెప్పారు. సో ఈయన వ్యక్తిగతంగా చెప్పిన మాట అయితే కాదు. ఇది మీరు ఆలోచన చేయాలి ఒకసారి, పెద్ద మనసు చేసుకొని. లైవ్ లో ఉన్న వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఒకవేళ మీ యొక్క మనోభావాలు దెబ్బతింటే, బాధపడితే క్షమాపణ కోరుతున్నాం. కానీ అక్కడ జరిగిన సందర్భాన్ని ఒకసారి దయచేసి ప్రేమతో ఆలోచించాలని తెలియజేస్తా ఉన్నాను. చిలకలూరుపేటలో ఉన్నటువంటి షాలేం రాజు గారు వ్యక్తిగతంగా తన యొక్క ప్రసంగాన్ని చెప్పలేదు. ఒక చర్చి దగ్గర జరిగినటువంటి సందర్భాన్ని తను వివరిస్తూ తను మాట్లాడారే గాని తను వ్యక్తిగతంగా మాట్లాడలేదు.
అంటే ఒక పాస్టర్ కి ఒక పూలు అమ్ముకున్న వ్యక్తికి జరిగినటువంటి ఆ యొక్క చర్చ ఏదైతే ఉందో, ఆ డిబేట్ ఏదైతే ఉందో దాన్ని ఇతను వివరించారు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 నేనేం చెప్తానంటే, వాక్ స్వాతంత్ర్యం అందరికీ ఉంది, మహిళలంటే అందరికీ గౌరవం ఉంది, క్రైస్తవులు హిందువులు అందరూ సమానమే, ఎవరిని ఎవరు కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేసినా అది పొరపాటే. భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 25 ప్రకారం 21 నుండి 27 వరకు కూడా వారి యొక్క మత ప్రచారం వారు చేసుకోవచ్చు. ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకుండా, ఇతర మనోభావాలని, ఇతర మతస్థులని ఇబ్బంది పెట్టకుండా చేసుకుంటే ఏదైనా పర్వాలేదన్నటువంటి భారత రాజ్యాంగంలో రాయబడి ఉంది. అందులో స్త్రీలను గాని లేకపోతే మత బోధకులను గాని ఎవరిని కించపరిచే మాటలు ఏ మతాలు కూడా మాట్లాడకూడదు. దాన్ని మేము స్వాగతిస్తాం. లైవ్ లో మాట్లాడిన వాళ్ళందరూ మాటలను కూడా మేము వింటా ఉన్నాం. కానీ ఇక్కడ దయచేసి మీరు గమనించాలి, ఒక వర్గాన్ని గాని, దీన్ని మొత్తం వర్గానికి గాని, మొత్తం క్రైస్తవులకి గాని, యావత్ క్రిస్టియన్ కమ్యూనిటీకి ముడిపెట్టొద్దని దయచేసి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. ఎవరో ఒక పాస్టర్ గారు ఎక్కడో ఒకవేళ బై మిస్టేక్, నేనేమంటానంటే నా అనాలిసిస్ ప్రకారం ఆ పాస్టర్ గారికి ఇంకొకరికి మధ్యన సంభాషణ బట్టి పువ్వులు అమ్ముకున్న వ్యక్తికి ఆ పాస్టర్ కి ఉన్నటువంటి అవినాభావ సంబంధము, రిలేషన్ బట్టి అరే ఇక్కడ కొనరురా అని ఉండొచ్చు. బట్ దాన్ని తప్పుడుగా తీసుకోవాల్సిన పని లేదని నా అభిప్రాయం. దట్ ఈస్ మై ఒపీనియన్. అంటే ఏంటి, మీరు షాలేం రాజు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా? మేడం 99.99 నేనేమంటానంటే, ఇక్కడ మాట్లాడే మాటల్లో స్త్రీలు అన్నవారందరికీ కూడా షాలేం రాజు గారు అనలేదని నేను అంటాను. అది ఒక పాస్టర్ గారికి మేడం వినాలి మేడం. ఒకటి దయచేసి మీరు చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా విన్నాం. మా ఒపీనియన్ కూడా వినటానికి ప్రయత్నించేయండి దయచేసి. ఇప్పుడు ఇగోండి, మాకు చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, తల్లుళ్ళు ఉన్నారు. మాకు అన్నం పెట్టేది తల్లి, బట్టలు ఉతికేది తల్లి, భార్య, ప్రతి వారిని గౌరవిస్తాం. ఎవరిని అలా మాట్లాడాల్సిన అవసరం లేదు. అలా మాట్లాడిన వారిని వెనకకి వేసుకొని వచ్చి వారికి సమర్థించాల్సినంత మూర్ఖత్వం మాకైతే లేదు. నేనేమంటానంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి దట్ ఈస్ ఒక సంభాషణని షాలేం రాజు గారు వివరించారు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, పరిశుద్ధాత్మ అట్లాంటిగా అలా అల్లరిగా ఉండరు, చిల్లరిగా ఉండరు అనే విషయాల్ని ఎందుకు మాట్లాడారంటే, బైబిల్లో కొన్ని నియమ నిబంధనలు, కొన్ని కట్టుబాట్లు, కొన్ని అలంకరణకి సంబంధించినటువంటి ఆ బొట్టు గురించి గాని, వస్త్రధారణ గురించి గాని, లేకపోతే వాళ్ళు నడవడిక గురించి గాని కొన్ని వివరాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని బేస్ చేసి చెప్పారని నేను అనుకుంటున్నాను. ఇక అంతేగాని ఓవరాల్ గా క్రైస్తవ స్త్రీలందరూ మంచి వాళ్ళు, హిందువులందరూ మంచి వాళ్ళు కాదు, వారు ఫలానా తెగకి చెందిన వారు అని అంత దారుణంగా సల్మాన్ రాజు గారి వ్యాఖ్యలు అలాగే ఉన్నాయండి. సల్మాన్ రాజు గారి వ్యాఖ్యలు అయితే సేమ్ అలానే ఉన్నాయి. మీరు ఒకసారి రిపీటెడ్ గా చూడండి వీడియో. మాట్లాడినప్పుడు మల్లె పూలు పెట్టుకునే మహిళలందరూ కూడా నేను మాట్లాడలేదు. దిస్ ఈజ్ మై టైం, దిస్ ఈజ్ మై ఒపీనియన్. బట్ నన్ను మాట్లాడనివ్వండి, ఇది నా టైం, నేను మాట్లాడనివ్వండి. మీకు అభ్యంతరకరం ఉంటే తర్వాత నన్ను అడిగితే నేను చెప్తాను. ఇద్దరు వ్యక్తుల మధ్యన సంభాషణ బైబిల్లో ఉన్నటువంటి ఒక నిబంధన గురించి ఆయన మాట్లాడారు. ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి చాలా నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల గురించి చెప్పినప్పుడు ఆ క్రైస్తవ మహిళలకి చాలా చక్కగా చెప్తాం, చాలా చక్కగా వివరిస్తారు, చాలా చక్కగా. అందులో ఒక భాగమే వ్యక్తులందరికీ హితబోధం చేస్తారు తప్ప సార్ అది దయచేసి అలా మీరు చెప్పొద్దంటే ఎలాగమ్మా? మీ ఒపీనియన్ చెప్పాలి కదా. బైబిల్ ద్వారా హితబోధం చేస్తారు అక్కడ ఉన్నటువంటి మనుషులందరికీ. వాళ్ళు హిందూ స్త్రీలందరినీ కూడా ఒక రకంగా కించపరిచే విధంగా చాలా దారుణంగా మీరు అన్న మాట వెనక్కి తీసుకోవాలి, దయచేసి వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే హిందూ స్త్రీలే కాదు, దాని మీద గట్టిగా మా క్రైస్తవ స్త్రీలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీరు దయచేసి ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. హిందూ మహిళల వర్గానికి గాని, తల్లి నా మాట వినాలి, మీరు ఒక వర్గానికి ఆపాదించొద్దని నేను అంటాను. వీఆర్ ఆల్ ఇన్ ఇండియన్స్, వీఆర్ ఆల్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. India is my country. All Indians are my brothers or sisters.
అంటే ఒక వర్గానికి ముడిపెట్టొద్దు, వ్యక్తిగా చూడాలి గాని ఒక వర్గాన్ని మాట్లాడొద్దు, ఒక మతాన్ని మాట్లాడొద్దు, ఒక వ్యక్తిని అలా మనం మాట్లాడుకుంటాం. దట్ ఈస్ మై ఒపీనియన్ అమ్మా. వీఆర్ ఆల్ ఆర్ ఇండియన్స్. బాన్ బాస్ గారు ఇప్పుడు యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అని హిందూ మతంలో కూడా, ఒక్క నిమిషం, హిందూ మతంలో కూడా ఉంది. మరి ఏంటి అంటే మల్లెపూలతో హిందుత్వాన్ని శాలబరాజు టార్గెట్ చేసినట్టు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. మరి అందుకే కదా మహిళా లోకం స్పందిస్తోంది. అమ్మ నేను ఒకటంటే తల్లి, మహిళలందరూ స్పందించాలి పొరపాటు జరిగినప్పుడు. నేను కాదు అనను, నేను దేన్ని కూడా ఆ తప్పుని నేను యాక్సెప్ట్ చేయట్లేదు. దయచేసి మీరు గమనించాలి. సాలేం రాజు గారు వివరించిన వివరణ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ. దయచేసి అది గమనించండి అమ్మా. ఒక పాస్టర్ గారికి ఒక పూలు అమ్ముకున్న వ్యాపారికి జరిగిన సంభాషణ, ఒక స్టోరీ, ఒక కథ, నేను ఒక ప్రశ్న ఒక నవల అనుకోండి. పోనీ సాలేం రాజు గారు వ్యక్తిగతంగా స్టోరీ, ఒక్క నిమిషం అండి, స్టోరీ చెప్పినా కూడా హిందుత్వాన్ని టార్గెట్ చేసేలా స్టోరీలు ఎందుకుంటున్నాయి? దాని గురించి ఇప్పుడు కరాటే కళ్యాణి గారు వచ్చారు. ఒక్క నిమిషం పాస్టర్ గారు, మళ్ళీ మాట్లాడతాను మీతో. కరాటే కళ్యాణి గారు చెప్పండి. నమస్తే అండి, జై శ్రీరామ్. నమస్తే, చెప్పండి. ఇప్పుడు ఈ జరుగుతున్న డిస్కషన్ అయితే నాకు వినడానికి చిరాగ్గా ఉంది. ఎందుకంటే అలాంటి వ్యక్తి మాట్లాడిన దాని గురించి మనం భారతదేశంలో ఉంటూ, భారతదేశంలో తింటూ, భారతదేశంలోనే వాడు దశంభాగాలు తీసుకుంటూ వీళ్ళంతా భారతదేశ స్త్రీల్ని అగౌరవపరుస్తూ పువ్వుల గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఆ పాస్టర్ చెప్తున్నారు ఇది ఒక కథ అని. మేం కూడా ఒక కథ చెప్పొచ్చు కదా. ఒక కథ చెప్పుతూ ఆ కథలో అక్కడ అమ్మాల్సినవి పువ్వులు కాదు అని ఎట్లయితే అన్నారో అక్కడ అమ్మాల్సినవి అవి కావు కండోమ్స్ అని మేము అనగలం. కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి మేము అనం. ఎందుకంటే మేము హిందువులు, నికార్సైన హిందువులు, మేము మంచిగా మాట్లాడతాం. కథలుగా మేమైనా కథలు చెప్పగలం. అక్కడ మల్లెపూలు అమ్మకూడదండి, అక్కడ అమ్మాల్సినవి కండోమ్స్ అని చెప్పాలి అక్కడ. అప్పుడు కదా ఆ కథ సరిపోద్ది వాళ్ళకి. ఎక్కడి నుంచి మాట్లాడతారండి, ఎక్కడి నుంచి పుట్టుకొస్తారండి? మీరు మీ ధర్మం గురించి మాట్లాడుకోండి. హిందుత్వం గురించి, పనిచేసే ఆడవాళ్ళ గురించి, భారతదేశంలో ఆడవాళ్ళకి ఏ పాస్టర్కి లేదు. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది? ఒక మాట గమనించాలి. అమ్మా మీరు ఒక మాట గమనించాలి. ఒక వర్గానికి మీరు ముడి పట్టాలి, సరికాదు. ఇంకా చెప్పాలంటే లేదు. మళ్ళీ కథని మీరు వెనకేసి వస్తున్నారా? వాళ్ళు అప్పచెప్పండి, వచ్చి మాకు అప్పచెప్పండి. మీరు వీడియో చూసారా? నేను చూశాను. అంటే మీ క్రైస్తవులు మాత్రమే మధ్య ఆడవాళ్ళు మిగిలిన వాళ్ళందరూ వేస్తారా? ఏం మాట్లాడుతున్నారా? కథలు చెప్పడం ఏంటి? కథలేంటి? మాకు చెప్పేదండి. అది ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన సంభాషణ. మేము కూడా సంభాషణ తయారు చేయగలం. అక్కడ కండం సమ్మాలి, మల్లెపూలు కాదు, కండం మాట్లాడుకోండి అమ్మా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కాదన్నారు? మీరు చాలా తిడుతున్నారు మమ్మల్ని. ఎదవల్లారా అంటున్నారు, కొడకల్లారా అంటున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఎవరు అంటున్నామా? మేము కాదమ్మా. మీరు ఒక భారత స్త్రీ అయి ఉండే మీరు మమ్మల్ని సంస్కారం కాదమ్మా. మీరు 2 years క్రితము మీరు మాట్లాడకండి. బతుకుతారండి మీ పాస్టర్ పనే కథలు చెప్పడం. ఎలా ఉండాలి నేర్చుకోండి. అమ్మా మీరు బిలీనియర్స్, మీరు కోటీశ్వర్లు, మేము అమ్మాయికి ప్రజల దగ్గర తీసుకొని మీరు కోటీశ్వర్లు అవుతున్నారు. ఒక కల్వరి టెంపుల్ అవన్నీ కోటీశ్వర్లు వాళ్ళయ్యారు. మేం కాదు అయ్యింది. అయినా టెంపుల్ ఏంటి? హిందూ పదం ఎందుకు పెట్టుకుంటారు? మీరు 2 సంవత్సరాల క్రితం బండ బూతులు మాట్లాడారు. మీరు 2 సంవత్సరాల క్రితం ఎలా మాట్లాడారు? మీరు
మీరు క్రైస్తవులు, మీరు పిచ్చోళ్ళు, మేము ఏ కొడతామో చెప్పండి అమ్మా. గౌన్ బాస్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. మీరు మాట్లాడతామంటే మాట్లాడతామండి, మా హక్కు వాక్ స్వాతంత్రం మాకు కూడా ఉంది, మీకే ఉందా? మీ పార్టీస్ ఉందా? హనీ జాన్సన్ ఏం మాట్లాడాడండి? హనీ జాన్సన్ ఏం మాట్లాడాడు? కృష్ణుడు వాడగాడు తేడాగాడు అన్నాడు. కృష్ణుడు గురించి మాట్లాడతారా వెధవా? ఆ కృష్ణుడు గురించి మాట్లాడతారా వెధవా? అందుకే అరెస్ట్ చేయించా, అందుకే అరెస్ట్ చేయించా. నేను తిడతా, కూతురు తిడతా. గౌన్ బాస్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. మిమ్మల్ని మీ కుక్కలన్నీ కూతురు ఉన్నాయి, మీ కుక్కలు ఉన్నాయా? వచ్చి కండాలు ఉన్నాయా? లోతు కూతురు ఉంటే ఏం చేశాడు? ఉంది కూతురు అది మాకు చెప్పారండి మీరు. గౌన్ బాస్ గారు ఒక్క నిమిషం ఆగండి, మీరు 1 by 1 మాట్లాడాలి. ఇలా ఏమర్థం కాదు. కరాటి కళ్యాణ్ గారు మాట్లాడక మీరు మాట్లాడండి ప్లీజ్. వెయిట్ చేయండి, మీరు వెయిట్ చేయండి. నేను ఇస్తాను మీకు మాట్లాడడానికి ఛాన్స్. ఒక నిమిషం మీరు వెయిట్ చేయండి, తనని ఫినిష్ చేయండి. కళ్యాణ్ గారు మాట్లాడండి. అమ్మ మీరు ఒక మాట చెప్పండి. ఇంతమంది లైవ్ కార్యక్రమంలో మేము అడుక్కున్న వాళ్ళమా? మేము అడుక్కున్న వాళ్ళమా? మీరు చెప్పండి, మేము అడుక్కున్న వాళ్ళమా? ఆమె బెగ్గరా? మేము బెగ్గరా? చెప్పండి. ఎలా మాట్లాడతారండి? దశం భాగాలు తింటున్నారు. మేము మాయ చేయం, మేము వాస్తవంలో బతుకుతాము. అర్థమైందా? హిందువుల జోలికి వచ్చి హిందూ ఆడపిల్లల జోలికి వస్తే తాట తీస్తాం ఒక్కొక్కరికి. ఇదే మాత్రం చెప్తాం. ఆడవాళ్ళతో పెట్టుకోవద్దు. హిందువుల జోలికి వస్తే మేము కూడా మాతృవత్ పరధార ఇష్యూ అన్నారు ఈ భారత భూమిలో. మాతృవత్ పరధార ఇష్యూ చూడాల్సింది మీరు. భారతదేశంలో తిన్న మానేశారా? ఇక్కడ ఉంటే మీరేంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడేది? కళ్యాణి గారు ఒక్క నిమిషం అండి చెప్పండి. వారు పాస్టర్ గారు కదా? అవును పాస్టర్ గారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు, నిబంధనలు అన్నారు. నిబంధనల్లో ఉన్న ప్రకారంగానే వారు ప్రస్తావించారు అని మీరు అనడం జరిగింది. ఈ నిబంధనల్లో పువ్వులు పెట్టుకోకూడదు, పెట్టుకున్న వాళ్ళు బజారు మనుషులు సంబంధితులు అనే నిబంధన ఉందా అండి బైబిల్లో? అమ్మా ఒక్కటి అడుగుతానమ్మా, నేనేమంటానంటే మేడం మీరు అడగడం కరెక్ట్ కాదు మేడం. వాళ్ళ బైబుల్ ఉన్నది తప్పులు, మళ్ళా మనం అడగడం వేస్ట్ అండి. ఇంకోటి ఏమైనా చెప్పమంటారా? వాళ్ళకి చెప్పడానికి సమాధానాలు ఉండవు, అన్ని బూతులే ఉంటాయి అందులో. అందుకే బూత్ మాట్లాడుతున్నారు వాళ్ళు. అది కదా కళ్యాణ్ గారు, ఇందాక వారు నిబంధనల గురించి అన్నారు. ఒకసారి వారు అడిగి, పాస్టర్ గారిని అడిగి నిబంధనల గురించి ఇందాక ఒక ప్రస్తావన చేశారు. నిబంధనల్లో పువ్వులు పెట్టుకోకూడదు, పెట్టుకున్న వారు బజారు సంబంధితులు అనే ఒక ఉదాహరణ ఉందా? కనీసం ఉదాహరణ ఉంటే కదా పాస్టర్ గారు మాట్లాడతారు. సో ఈ నిబంధనల్లో మీరు చెప్తున్న వాక్యమే, మీరు ఇప్పుడు చెప్పిన పరిస్థితిలోనే నిబంధనల్లో పువ్వులు పెట్టుకోకూడదు, ఒకవేళ పెట్టుకుంటే వారు బజారు సంబంధితులు లేదా అడ్డదిడ్డంగా తిరిగే వాళ్ళు, అడ్డగోలుగా ఉండేవాళ్ళు అని ఏమన్నా అర్థం వచ్చేటట్టుగా ఏమన్నా ఎక్కడైనా మీరు చెప్తున్న దాంట్లో ఉందా అండి? లేదు, పాస్టర్ గారు వెళ్ళిపోయారు. వారు ఇందాక అదే గారు మేడం నేను ఆల్రెడీ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. నేను సైబర్ క్రైమ్ లో, మహిళా కమిషన్ లో, అన్నిట్లో ఆ పాస్టర్ పైన మొత్తం నేను ఇన్ని పేజీలు కంప్లైంట్ ఇచ్చాను. అతని మీద ఎఫ్ఐఆర్ అవ్వాలి, అతను అరెస్ట్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆడపిల్లలంటే అంత అలుసుగా ఉందా వీళ్ళకి? మల్లెపూలు పెట్టుకుంటే ఇంత అవహేళన చేస్తారా? వీళ్ళని మాత్రం శిక్షించే వరకు మాత్రం పోరాడదామండి. ఖచ్చితంగా నేను పోరాడతా. వీళ్ళు చెప్పే మాత్రం నీతులు చెప్తారు. ఏం వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా పొగడమనండి. హిందుత్వంలో పుట్టిన స్త్రీలందరినీ దిగజారి స్త్రీలుగా చూపిస్తాడా? ఏంటండి వాళ్ళ పుస్తకం తీసుకొని సార్ కూర్చోమనండి. వాళ్ళు అన్ని కాపీ బతుకులు. యేసు పంచాంగం అంటారు, యేసు ఉగాది పచ్చళ్ళు అంటారు, గాడిద గుట్టు అంటారు, కంకర పాస్ అంటారు, ధ్వజస్తంభం అంటారు, ప్రసాదాలు ఇస్తారు, మాలలు వేస్తున్నారు, గాడిద గుట్టు కంకర పాస్ అడ్డమైన గట్టి చేస్తారు. మమ్మల్ని చూసి కాపీ కొట్టే వీళ్ళకి మాట్లాడే శాంటిటీ ఎక్కడుందండి? అసలు ఎవరండి అసలు మాట్లాడేంత ధైర్యం ఉన్నవాడు? రమ్మనండి, కూర్చొని మాట్లాడదాం. మీ పుస్తకం తీసుకోండి, మా భగవద్గీత మా రామాన్ని మేము పట్టుకుంటాం. ఆడవాళ్ళే చెప్తారు సమాధానం కరెక్ట్ గా. మాట్లాడడానికి సౌండ్ లేకుండా పారిపోయాడు దెబ్బకి. హనీ జాన్సన్ అనేవాడు అప్పుడు అలాగే కృష్ణుడు అన్నాడు, ఇంకోటి రాముడు అంటాడు, ఇంకొకటి సీతమ్మని అంటాడు. అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? మనందరం ఊరుకోబట్టి గట్టిగా చీపురు తిరగేస్తే కరెక్ట్ గా ఆడవాళ్ళందరూ కలిసి సరిగ్గా చక్కగా అవుతారు. ఒక్కొక్కడు బాగా ఎక్కువైపోయింది, పాస్టర్లకి బాగా ఎక్కువైపోయింది. ఆడవాళ్ళు జోలికి వస్తారా మీరు? ఒక్కొక్కరికి తాట తీస్తాం, ఒక్కొక్కటి కబడ్డారు. ఇదిగో మీకు కంప్లైంట్ ఇచ్చాము ఆల్రెడీ, నేను కంప్లైంట్ ఇచ్చే వస్తున్నా. ఆడవాళ్ళ జోలికి ఇంకొకసారి వస్తే భయపడాలా? హిందుత్వంలో ఉన్న స్త్రీల జోలికి రావాలంటే వణుకు పుట్టాలి మీకు. ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడతారా? మీ దగ్గర మేము బోల్డ్ కథలు చెప్పగలం. మీకు నచ్చిన కథలు మీరు చెప్తే ఎవరు వినేది ఇక్కడ? మర్యాదగా మాట్లాడుతుంటే బాగా ఎక్కువైపోతుంది మీకు. మర్యాదగా మంచిగా చెప్పుకుంటుంటే మంచిగా చెప్పకూడదండి. వీళ్ళకి దండం దశగుణం భవేత్ అని, దశ భాగాలకి దండం దశగుణం భవేతే వీళ్ళకి కరెక్ట్ గా.
మీరు దయచేసి వ్యక్తిగతంగా మాట్లాడకండి అమ్మా, అది కరెక్ట్ కాదమ్మా. అమ్మా ఒక వర్గాన్ని దయచేసి ప్లీజ్ తప్పుగా అనుకోమాకండి. ఒక వర్గాన్ని టార్గెట్ చేసి మీరు ఒక్క నిమిషం పాస్టర్ గారు, ఒక్క నిమిషం బాండ్ బాస్ గారు ఒక్క నిమిషం అండి. బాండ్ బాస్ గారు, ఇప్పుడు మీరు నమ్ముకున్న మతాన్ని ఒక్క నిమిషం కరాటే కళ్యాణి గారు ఒక్క నిమిషం అండి. పాస్టర్ గారు, ఇప్పుడు మీరు నమ్ముకున్న మతాన్ని ఆరాధించండి, ఇతర మతస్థులను మాత్రం కించపరిచేలా స్టోరీలు కూడా చెప్పకూడదు కదా. అది డైరెక్ట్ గా తను కామెంట్స్ చేయలేదు, ఒక స్టోరీగా చెప్పారు అంటే ఒక స్టోరీగా కూడా హిందూ మతాన్ని కించపరిచేలా, మహిళలను కించపరిచే స్టోరీలు చెప్పకూడదు కదా. మీరు ఎలా సమర్థిస్తున్నారు? స్టార్టింగ్ నుండి నేను అట్ ద ఫస్ట్ టైం నుండి కూడా మీకు అదే చెప్తున్నాను. హిందువులని కాదు, ముస్లింలని కాదు, క్రైస్తవులని కాదు, ఒక సమాజానికి గాని ఒక వర్గాన్ని గాని కించపరిచేటట్టుగా ఎవరూ మాట్లాడకూడదు. దాన్ని మా క్రైస్తవులు మాట్లాడినా మేము వెనకేసుకొని రాము. నేను ఒకటే చెప్తున్నాను తల్లి, అందుకే కేసు చేస్తున్నాం, కేసులు పెడతాం. 200 కేసులు పెట్టారు ఇప్పుడు దాకా రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో. అమ్మా మీతో పాటు చెప్పండి అప్పుడు. అమ్మా మీరు మాట్లాడుతున్నారు గాని మేము మాట్లాడేది మీ ఆవేశానికి మాకు అర్థం కాదు, మేము చెప్పేది మీకు అర్థం కాదు. అంటే ఇక్కడ బాండ్ బాస్ గారు ఇప్పుడు సారీ అండి, చాలా చక్కగా మాట్లాడారు, చాలా బాగా మల్లెపూల గురించి చెప్పారు, చాలా చక్కగా నవ్వుతూ చెప్పమంటారా వాడికి సమాధానం? ఎవరన్నారమ్మా? మేము ఎక్కువ మాట్లాడతారు. మీకున్న ఒక్క నిమిషం కరాటే కళ్యాణి గారు ఒక్క నిమిషం అసలు మాట్లాడినవారు కదమ్మా. అసలు కరాటే కళ్యాణ్ గారు వచ్చారు. ఒక్క నిమిషం పాస్టర్ గారు మళ్ళీ మాట్లాడతాను. జోసెఫ్ అలెగ్జాండర్ గారు ఉన్నారు, చెప్పండి జోసెఫ్ గారు, మీరు చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం అండి అందరికి. ఇక్కడ పెద్దలు ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు. ఈ సందర్భం ఏదైతే అక్కడ జరిగిందో, అక్కడ ఒక పాస్టర్ ఇంకో పాస్టర్ కు జరగడమో కావచ్చు, లేదంటే అక్కడ మల్లెపూలు వేసుకున్న స్త్రీలను ఉద్దేశించి మాట్లాడడం ఏదైనా తప్పే అంటే దానికి మేము ఖండిస్తున్నాము. కానీ ఇక్కడ క్రిస్టియానిటీలో బైబిల్లో ఒక వచనం ఉంటుందండి, అసలు స్త్రీలు దేవుణ్ణి ఆరాధించే ముందు వాళ్ళ వస్త్రధారణ ఏ రకంగా ఉండాలి అనేది. హలో వినిపిస్తుందండి? అసలు ఏ స్త్రీ అయినా సరే అండి, ఏ సంప్రదాయం అయినా సరే, మన భారత సంప్రదాయంలో ఎలాంటి స్త్రీ అయినా వస్త్రధారణ విషయంలో సమయ సందర్భాన్ని బట్టి వస్త్రధారణ వేసుకుంటారండి. ఇప్పుడు దేవుడిని స్తుతించే దగ్గర వస్త్రధారణ వేరేగా ఉంటది, ప్రైవేట్ గా కొన్ని సందర్భాల్లో మ్యారేజెస్ లో కావచ్చు, అన్ని మత సంస్కృతుల్లో మత సంప్రదాయాల్లో అది వేరేగా ఉంటుందండి. కానీ ఏ విషయంలో అయినా సరే స్త్రీలకు స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఆ స్వేచ్ఛని ఎవరైనా సరే, ఏ మతస్థులైనా సరే అనడం చాలా తప్పండి, దాన్ని ఖండిస్తున్నాము. ఇక్కడ విషయం ఏంటంటే, అసలు ఈ రోజు భారతదేశంలో స్త్రీల పట్ల ఈ వివక్ష జరగడం గల కారణం ఏంటంటే, ప్రతి ఒక్క వ్యవస్థలో, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కొన్ని శాఖలు ఏర్పాటయ్యాయండి. ఎగ్జాంపుల్, ఒక మూవీ ఇండస్ట్రీ తీసుకుందాం. ఒక మూవీ ఇండస్ట్రీలోనే ఒక సెన్సార్ బోర్డు అయినాక, ఈ సెన్సార్ బోర్డు లో స్త్రీలు ఎలాంటి వస్త్రధారణ వేసుకోవాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి అనేది కూడా ఉందండి. అంటే ఈ యొక్క ఇంపాక్ట్ ఈరోజు అలా అవ్వడం వల్ల మీరు కేవలం మతపరంగా ఆలోచించకుండా మానవుల పట్ల వాళ్ళలో ఉన్న సైకాలజీ ప్రకారంగా వాళ్ళు అలా మాట్లాడడం గల కారణం ఏముండొచ్చు అని ఆలోచిస్తే, కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు పోయిందండి. ఇప్పుడు ఆయన మధ్య స్థితి పోయిందా? అతనికి బైబిల్ చదివి మానసిక స్థితి పాడైపోయిందంటారా ఆయన్ని? కళ్యాణి గారు, మధ్యస్థితితో లేని వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడాడు ఆయన. మీరు కూడా ఒప్పుకున్నారు మానసిక స్థితిని, మానసిక స్థితిని మీరు కూడా ఒప్పుకుంటారు. మాట్లాడినట్టు మాట్లాడారు ఆయన. మానసిక స్థితి కళ్యాణి గారు ఒక్క నిమిషం అండి. జోసెఫ్ గారు ఒక్క నిమిషం. జోసెఫ్ గారు, ఇప్పుడు అసలు శాలం రాజు వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటంటారు? పాస్టర్ ప్రబోధాల వెనుక ఉన్న ఏంటి స్టోరీ ఏంటి అసలు? కళ్యాణి గారు, నేను చెప్పాల్సుకున్నది ఏంటంటే, ఇప్పుడు అక్కడ పాస్టర్ గారు ఒక ఆరాధన విషయంలో స్త్రీలు ఎలాంటి వస్త్రధారణ వేసుకోవాలి అనే ఉద్దేశించి మాట్లాడారని నేను అనుకుంటున్నాము. ఒకవేళ లేకున్నా అలా అనేది లేకుండే, స్త్రీలు మల్లెపూలు వేసుకున్నంత మాత్రాన అందరూ అలా ఉండడానికి వీల్లేదు కదా. ఇప్పుడు భారతదేశ సంప్రదాయంలో అనేక సందర్భాల్లో వస్త్రధారణ ఉంటుందండి. దానికి మనము భారతీయంగా పుట్టినందుకు మేము గర్విస్తున్నాము. ఏ మతస్థులైనా సరే వాళ్ళని గౌరవిస్తాము. కానీ ఇక్కడ
ఆ వ్యక్తితోటి మాట్లాడి ఆ వ్యక్తితో మనం కాంటాక్ట్ తీసుకొని మాట్లాడితే బాగుండదు అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఆయన్ని కలపండి సార్, ఆయన్ని కలపండి, ఆయనతో మాట్లాడదాం, ఆయనతోనే మాట్లాడదాం డైరెక్ట్ గా. ఇప్పుడు మీ తాత తండ్రులు ఈ భారత భూభాగం మీద పుట్టారు, ఈ భారత భూభాగంలో పెరిగారు. వాళ్ళందరి తర్వాత మీరు కన్వర్ట్ అయ్యి ఉండొచ్చు, ఏమైనా అయ్యి ఉండొచ్చు. మరి అప్పుడు మీ తాత తండ్రుల నుంచి మల్లెపూలు పెట్టుకుని ఉంటారా, బొట్టు కాటుగా పెట్టుకుని ఉంటారా, గాజులు వేసుకోలేదా? భారతదేశ స్త్రీ ఔన్నత్యం ఏంటో తెలియదా? ఎలా మాట్లాడాడు ఆయన? మధ్య నేనంటే మాట్లాడాడు ఆయన. కాబట్టి నేను అంటున్నాను, చూపించండి ఈ మానసిక బాలేదేమో. మాకు బైబిల్లో ఉందమ్మా దాని గురించి. బైబిల్లో అన్ని ఉంటాయి, ఇలాంటివే ఉంటాయి. అన్ని బైబిల్లో మంచిగా ఉండవు, మంచి పనులు ఉండవు, మంచిగా ఉండవు. బైబిల్లో ఉండే మంచిగా ఉంటాయి. మీకు అవే మీకు ఆరాధ్యం మీకు అవన్నీ. బైబిల్లో ఇలాంటి వ్యాఖ్యలే ఉంటాయి. ఆడపిల్లలకి ఇష్టపడదు, ఏ విధంగా ప్రవర్తించాలి, తండ్రి కూతురుతో ఎలా ఉండాలి, కళ్యాణి గారు ఇవే ఉంటాయి మీ బైబిల్లో. మీ బైబిల్లో ఉండేవన్నీ కళ్యాణి గారు ఒక్క నిమిషం అండి. యాడ్స్ లో కానీ ఒక్క నిమిషం బాన్ బోస్ గారు, అలెగ్జాండర్ గారు, మీరు ఒక్క నిమిషం అండి. 1 by 1 మాట్లాడండి. ఎవరు మాట్లాడుతున్నారు అర్థం నేను మాట్లాడేటప్పుడు మాట్లాడారండి. రైట్, లెట్ మీ కంప్లీట్ మై స్పీచ్. నేను జీ న్యూస్ వేదికగా ప్రతి ఒక్కరికి అడగదలుచుకున్నానండి ఒక భారతీయునిగా. ఇప్పుడు మనం చూసే ఈ మూవీస్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, చివరికి టీవీ యాడ్స్ కావచ్చు, ఇక్కడ స్త్రీలు ఏ రకంగా వాళ్ళ అలంకరణ చేస్తున్నారు, విద్యార్థులు ఎలా దానికి గురవుతున్నారు, అన్యం పుణ్యం తెలియని అసలు ఎలాంటి వ్యక్తి కూడా దానికి అట్రాక్ట్ అయిపోయి దాని వలన వచ్చే పరిణామాలు ఎలా ఉన్నాయో ఆలోచించి చూస్తే దీని గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం? మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంటుంది. అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కంప్లైంట్ చేయండి. మీరు కంప్లైంట్ చేయండి. క్రైస్తవులు ఎంతమంది పొట్టి బట్టలు వేసుకుంటున్నారు అవి చూపిస్తాను నేను చూపిస్తాను. క్రైస్తవులు ఎలా పొట్టి బట్టలు వేసుకుని తిరుగుతున్నారో, క్రైస్తవులు వాళ్ళు ఏ విధంగా పాడు చేస్తున్నారో, ఏ విధంగా అక్కడికి ఎంత ద్రాక్షలకు అలవాటు చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలకి. మాట్లాడేవాడి ఒక్క నిమిషం. మొన్న సమ్మర్ క్యాంపులు చిన్న చిన్న పిల్లలకి ద్రాక్షరసం ఎందుకు ఇచ్చారండి? ద్రాక్షరసం ఎందుకు చిన్న పిల్లలకి అలవాటు చేయించారా? చాలా సంస్కృతి సంప్రదాయమా? అది నేర్పిస్తున్నారా మంచి వాళ్ళు? మీరు చాలా భారత పౌరులు తయారు చేస్తున్నారా? ద్రాక్షరసం తయారు చేసి చిన్న పిల్లలకి ఎందుకు తాగించారు? సమ్మర్ క్యాంపులు ఎందుకు తాగించారు? సమ్మర్ క్యాంపులో మీరు ఎందుకు పిల్లలకి చాక్లెట్లు ఇస్తారు? కళ్యాణి గారు కళ్యాణి గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం కళ్యాణి గారు ఆగండి. పాస్టర్ గారు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం కళ్యాణి గారు. తాగితే మత్తు వస్తుందా? పాస్టర్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. పాస్టర్ గారు ఒక్క నిమిషం. పాస్టర్ గారు, ఇప్పుడు క్రిస్టియానిటీలో మల్లెపూలు పెట్టుకోవద్దని ఉందా? మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు మాత్రమే పరిశుద్ధ ఆత్మల, మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు అపరిశుద్ధ ఆత్మల ఏంటి అంటే పాస్టర్ శాలం రాజు కామెంట్స్ ఎలా చూడొచ్చు? ఏం చెప్తాను? యాక్చువల్లీ క్రైస్తవులు శారీరక అలంకరణ చేయకూడదండి. ఎవరైనా సరే క్రైస్తవులు శారీరక అలంకరణ చేయకూడదు, ఇది వాస్తవం. కానీ ప్రతి ఒక్క మతస్థులు అన్ని సిద్ధాంతాలు ఫాలో చేస్తారనే మనకు రూల్ లేదు. అంటే ఇప్పుడు ఈయన వ్యాఖ్యలు, ఒక్క నిమిషం, శాలం రాజు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే హిందువులు అపరిశుద్ధ ఆత్మలని శాలం రాజు ఉద్దేశమా? ఆయన కామెంట్స్ చూస్తే ఇప్పుడు శాలం రాజు గారు హిందువులని అనలేదండి, అక్కడ వచ్చిన సంఘస్థులని అన్నారు. అక్కడ వచ్చిన సంఘస్థులను అనకూడదు అతను. శాలం రాజు బ్రదర్ గారు కేవలం హిందూస్నే కాదు క్రైస్తవులను కూడా అనకూడదు. ఏ మనిషి అనకూడదు, ఎవరిష్టం వాళ్ళదండి. దానికి ఒక చట్టం ఉంది. హిందూ మరి క్రైస్తవ స్త్రీలతో కూడా పెట్టించండి ఆయన కంప్లైంట్. మీరు సర్వమత సమానత్వం కదా, మరి క్రైస్తవ స్త్రీలతో కూడా పెట్టించండి కంప్లైంట్. అంతేకాకుండా రవికుమార్ గారు జోసెఫ్ గారు మళ్ళీ మాట్లాడతారు. రవికుమార్ గారు మీరు మాట్లాడండి. రిఫరెన్స్ ఇస్తాను మీకు. బైబిల్ గ్రంథంలో 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట ఉంటది. నేను చదువుతాను చూడండి. జడలు అల్లుకొనిటియు, బంగారు నగలు పెట్టుకొనిటియు, వస్త్రములు ధరించుకొనిటియు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైనను గుణము అక్షయాలంకారములకు మీ హృదయము అంతరంగ స్వభావము మీ అంతరంగ పురుషుడుకు మీ అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి. కళ్యాణి గారు ఒకటి చెప్తా అమ్మ. ఈ సందర్భంగా కళ్యాణి గారితో ఒక 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నా, మీరు పర్మిషన్ ఇస్తే. మాట్లాడండి. అమ్మా,
అమ్మ బట్టలు ఇప్పుకొని తిరగమంటారు లైవ్ లో స్త్రీలు కళ్యాణి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. కళ్యాణి గారు మాట్లాడుతూ ఉన్నారు. కళ్యాణి గారు మేడం 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 కళ్యాణి గారు ఒక్క నిమిషం ఆగండి, ఆగండి, నేను మాట్లాడుతున్నారు. కళ్యాణి గారు అందరిని అనకూడదు. లైవ్ లో స్త్రీలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వేల మంది స్త్రీలు చూస్తా ఉన్నారు, లక్షల మంది ప్రజలు చూస్తా ఉన్నారు. బట్టలు కాబట్టి ఇంత గట్టిగా స్పందిస్తున్నాం. మేము కూడా విలువలతోనే ఉన్నాం, కానీ మీరు విలువలు లేకుండా మాట్లాడిన వాళ్ళకు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు విలువలు తెచ్చే విధంగా మాట్లాడితే ఒక్క నిమిషం కళ్యాణి గారు, ఒక్క నిమిషం అండి. కళ్యాణి గారు ఒక్క నిమిషం, మీరు చెప్పండి. కించపరిచి ఎందుకు మాట్లాడుతున్నారమ్మా? బాన్ బోస్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్, ఆగండి, వెయిట్ చేయండి, మీరు మళ్ళీ మాట్లాడుతూ మీరు చెప్పండి. ఒక్క నిమిషం సార్, బాన్ బోస్ గారు మీరు వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ మాట్లాడతాం. కేసు పెట్టండి, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. బాన్ బోస్ గారు ప్లీజ్ వెయిట్ సార్. బాన్ బోస్ గారు ఆగండి, ఆగండి, చెప్పండి. ప్రతి ఒక్కరు వారి వారి ధర్మాన్ని ఫాలో అవుతూ పరధర్మ సహనం కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, ఈ రోజు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కూడా ఉంది. ఎవరైనా ఏ మత ప్రవక్త అయినా ఎవరైనా కూడా సత్ప్రవర్తన వైపు లేకపోతే ఒక నడవడిక వైపు అడుగులు వేసే దిశలో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కూడా ఇప్పుడు శాలం రాజు గారు ఒక పాస్టర్, వారు ఒక రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్, మళ్ళీ అదే చెప్తున్నా, వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నప్పుడు వారు మాట్లాడే ప్రతి మాట అక్కడ వచ్చే వ్యక్తుల్లో ప్రభావితం అవుతున్నారు. సో అలా ప్రభావితం అవుతున్నప్పుడు మనం ఎలా అంటే మామూలు వ్యక్తిగా వాళ్ళు చూడటం లేదు. మామూలు వ్యక్తికి ఈ పాస్టర్ శాలం రాజు గారికి వ్యత్యాసం ఉంది. ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా, ఒక మత ప్రవక్తగా మీరు మాట్లాడినప్పుడు అక్కడ మళ్ళీ చెప్తున్నా, మతానికి అతీతంగా మీరు మహిళలను ఉద్దేశించి మహిళలు అనే ఒక మాట మాట్లాడారు. ఈ మహిళలు ఏ మతం వారైనా పువ్వులు సహజంగా మహిళలు పెట్టుకుంటారు, అది మనం దైవికంగా చూస్తాం. అలాంటి విషయంలో ఈ పాస్టర్ గారు చేసే ఒక వ్యాఖ్య ఎందుకు ఈరోజు ఇంత దుమారం లేపుతుంది అంటే వాళ్ళు చాలా స్పష్టంగా వారు అన్నారు. ఒకవేళ ఉదాహరణ చెప్పారు, ఇప్పుడు ఈ పాస్టర్ గారు చెప్తున్నారు, వారు ఉదాహరణ చెప్పారు. ఒకవేళ ఉదాహరణ చెప్పాల్సి వస్తే ఇంత అసభ్యకరమైన ఉదాహరణలు ఎందుకు చెప్పాలి వారు? ఒకటే ప్రశ్న. ఒకవేళ ఉదాహరణ చెప్పారు లేకపోతే కోట్ చేసినా కూడా ఇది ఒక సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా, డిస్క్రిమినేట్ చేసే విధంగా, కించపరిచే విధంగా, అవమానకరంగా ఉన్నప్పుడు 50% జనాభా ఉన్న మహిళలు, ఈ రోజు ఈ దేశంలో 50% మహిళలు ఉన్నారు. మతానికి అతీతంగా మాట్లాడుతున్నా, మతానికి అతీతంగా మహిళలు ఈ రోజు పువ్వులు పెట్టుకోవాలా, ఏం పెట్టుకోవాలి, వాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలి, ఎలా ఉండాలి అని నిర్ధారణ. హిందువులు పదే టార్గెట్ అవుతున్నారు. హిందువుల మనోభావాలకి నేను మహిళలంట. ఇప్పుడు ముస్లిం మహిళలు పూలు పెట్టుకుంటారు, క్రిస్టియన్ మహిళలు పూలు పెట్టుకుంటారు, హిందూ మహిళలు పూలు పెట్టుకుంటారు. ఇక్కడ మహిళలుగా చూద్దాం కాసేపు. ఈ మహిళలు అనే దానికి ఎందుకు ప్రతి ఒక్కరికి మహిళ టార్గెట్ అవుతుంది? ఎందుకు అంత ఈజీగా, అంత యథేచ్ఛగా మహిళలంటే మహిళలు మాట్లాడరు? ఇప్పుడు నాకు తెలిసి అనేక సందర్భాలలో కొంతమంది మహిళలు వీళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నేను ఒకటే అంటానండి, వాక్ స్వాతంత్రం ఉంది కదా అని మనం ఏది పడితే అది మాట్లాడతాం, ఎలా పడితే అలా మాట్లాడతాం, ఎలా పడితే అలా ఉంటాం అంటే కుదరదు. ఇక మీద నుంచి కుదరదు. ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే, ఎక్కడి వారైనా సరే, ఎంతటి వారైనా సరే, వారు వీరు వారని కాదు. ఈ రోజు వీరు మాట్లాడితే వీరి గురించి మనం క్వశ్చన్ చేస్తాం, ఇంకొకరు మాట్లాడితే వాళ్ళ గురించి కూడా క్వశ్చన్ చేస్తాం. మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తప్పు అన్నప్పుడు మన వాళ్ళైనా మనం సమర్థించకూడదు అంటాను నేను. మన తన భేదమే ఉంది. ఇందాక అందరు భారతీయులు అని, ఎస్ భారతీయులుగానే మాట్లాడాలి. ఈ రోజు భారతీయ సమగ్రత, భారతీయ ఇంటిగ్రిటీ ఈ రోజు ఈ ఒక సోషల్ ఫ్యాబ్రిక్ దెబ్బతినే విధంగా ఉంది. 50% ఉన్న మహిళలు వాళ్ళ ఇది సోషల్ అంటే ఒక సొసైటీలో మహిళలు ఒక అంతర్భాగం. మహిళలు వేరు, పురుషులెంతో, మహిళలంతే ఈ రోజు ఈ దేశంలో. అలాంటి మహిళల మీద మనం వ్యాఖ్యలు చేస్తున్నామంటే మనం ఎలా మాట్లాడుతున్నామనే దాని మీద ఒక మత ప్రవక్త ఖచ్చితంగా వాళ్ళ మీద వాళ్ళకి ఒక కంట్రోల్ ఉండాలి. వాళ్ళు వదిలే ప్రతి మాట ఈ రోజు చూస్తున్నారండి. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఒక చైతన్యం చాలా ఉంది. ఈ రోజు ప్రశ్నించే తత్వం ఉంది. ఒకప్పుడు ప్రశ్నించే తత్వం చాలా తక్కువ ఉండేది. ఇప్పటికీ ఈ రోజు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఏ ఇండివిజువల్ గా ఒక మతాన్నో టార్గెట్ ఎవరు చేయటం లేదు. ఎవరు ఇందాక మీరు అన్నారు, ఒక ఇక్కడ పుట్టిన వారందరూ భారతీయులే, కానీ ఎవరికి వారి భక్తి మతం అనేది మన వ్యక్తిగతం. భక్తి మతం అనేది మన వ్యక్తిగతం. అది అంతవరకే ఉండాలి. మనం ఒక మత ప్రవక్తగా ప్రబోధించినప్పుడు ఒక లిమిటేషన్ ఉంటుంది. మనం ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, సత్ప్రవర్తన వైపు నడిపించండి, దేశభక్తి నూరిపోయండి.
ఇవన్నీ మానవత్వం మీద చాటు చెప్పండి. ఇలాంటివన్నీ ఉండాలి తప్పించి పరమత విద్వేషమో లేకపోతే స్త్రీలని ఒక వర్గం వారిని మనం పూర్తిగా కూడా వెలేయడమో, ఒక వర్గం వారిని పూర్తిగా చిరచూపు చూపించడమో, లేకపోతే అసభ్యకరమైన పదజాలం వాడడమో సముచితం కాదు, తప్పు. అది ముమ్మాటికి తప్పు. కాబట్టి పాస్టర్ గారు, ఈ రోజు మీరైనా నేనైనా కూడా ఆ మనిషి అక్కడ ఆ మాటలు ఉదాహరణ అయినా తప్పు చెప్పకూడదు. అటా చిలకలూరిపేట అంటున్నారండి, చిలకలూరిపేట. చాలా మంది మనకు చెప్పేది ఏంటంటే, పాస్టర్ గారు ఒక్క నిమిషం, చిలకలూరిపేట అంటున్నారు. ఏ చిలకలూరిపేటని మీరు ఎందుకు బ్రాండ్ చేస్తారు అట్లాగా? ఏ చిలకలూరిపేటలో ఎంతమంది మహిళలు ఉన్నారు? చిలకలూరిపేట ఉద్దేశించి అని కూడా ఇంతకు ముందు నేను విన్నాను. తప్పు కదండి. ఎవరండి మనం చిలకలూరిపేటలో ఉన్న మహిళల గురించి మాట్లాడడానికి? అక్కడ ఉన్న అక్కడ ఆ చిన్న ప్లేసే కావచ్చు, ఆ చిన్న కాంగ్రిగేషన్ కావచ్చు, మనము అలాంటి విమర్శలు చేయకూడదు. మనం ఒక మత ప్రవక్త అలాంటి విమర్శలు చేయకూడదు. అలాంటి ఉదాహరణ పాస్టర్ గారు వినండి, ఒక మత ప్రవక్త ఎవరైనా సరే, ఒక మత గురువు కావచ్చు, ప్రవక్త కావచ్చు, అక్కడ ఉన్న వ్యక్తి కావచ్చు, ఎవరైనా సరే, ఎవరైనా అట్లాంటి అట్లాంటి పదజాలము మీరు మీ మాటని మీ మాటలతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యే జనం ఉన్నారు. కాబట్టి వాళ్ళు రేపొద్దున బయటకు వెళ్తే వాళ్ళు చూసే ధోరణి ఏమిటి, వాళ్ళు ఆలోచించే ధోరణి ఏమిటి? ఇప్పుడు పాస్టర్ గారికి ఒక ఇంటర్నల్ ఫీలింగ్, ఎక్స్టర్నల్ ఫీలింగ్ మనకి సంబంధం లేదు. వారి నోటి నుంచి జారువాలే ఆ మాటలు అక్కడ క్లాప్స్ కొట్టారండి, చప్పట్లు వినపడ్డాయా? అక్కడ పాస్టర్ గారు మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టారు. అంటే ఏమిటి అర్థం ఇక్కడ? ఉదాహరణ కూడా అలాంటి ఉదాహరణ ఇవ్వాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది? కాబట్టి ఒకటేనండి, అలాంటి పదజాలం ఎవరు మాట్లాడినా హర్షించకూడదు. అలాంటి పదజాలం ఎవరు మాట్లాడినా హర్షించకూడదు. మరీ ముఖ్యంగా ఒక మత ప్రవక్త వారు మాట్లాడే ప్రతి మాట ఆచి తూచి చెప్పాల్సిన అవసరం. రవికుమార్ గారు చెప్పండి. జోసెఫ్ గారు మళ్ళీ మాట్లాడతారు. రవికుమార్ గారు మీరు మాట్లాడండి. మేడం, నా మాటలు వినిపిస్తున్నాయా? వినబడతాను, చెప్పండి. నేను చెప్పేది ఒకటే మేడం, మీ అందరికి చెప్పేది ఒకటే. అది సందర్భపూర్వకంగా ఒక మాట చెప్పొచ్చు, దాన్ని ఇంత పెద్దగా చూడకండి. అంటే రవికుమార్ గారు ఒక్క నిమిషం, సందర్భంగా చెప్పినా ఉదాహరణకు చెప్పినా మహిళలు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మహిళలు అంటే మహిళలను, హిందువులను, మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు అంటున్నారు. అదే అంటున్నాము. ఇప్పుడు వరకు కూడా ప్రారంభం నుండి చెప్తున్నది కూడా మేము కూడా అదే. ఆ పాస్టర్ గారి వలన మిస్టేక్ జరిగితే లీగల్ గా యాక్షన్ తీసుకోండి. మీరు ఏం చేయాలో చేయండి. మేము వెనకేసుకొని రావట్లేదు, మీకు అర్థం కావట్లేదు. కరాటే కళ్యాణ్ గారు లైవ్ లోకి వచ్చి అది ఇది వాళ్ళు మీరు దొంగలు వాటు టూటు దశంభాగాలతో ఏంటండి ఈ మాట? ప్రశాంతంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితుల్లో మీరు శిక్షించండి, ఆయనకి ఏమైనా పర్వాలేదు, అంటే ఆడవాళ్ళని ఏది మాట్లాడినా సరే తెలుస్తుందా? ఆడవాళ్ళు ఏది మాట్లాడి మేమేమనకూడదా? నువ్వు ఈజీగా తీసుకున్నట్టు ఈజీగా తీసుకుని ఎలా చెప్తారు? నేను సారీ చెప్తాను సరిపోద్దా? చార్జ్ పెట్టేవాడు కొట్టేసి పాస్టర్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్తే సరిపోద్దా? సరిపోతా చెప్పండి. నేను కూడా ఒప్పుకుంటాను. దానికి ఒప్పుకుంటారా? చాలా ఈజీగా తీసుకోండి. ఎలా చెప్తారండి మీరు? చాలా పెద్ద మాటలు ఇవి, చిన్న మాటలు. ఎలా మాట్లాడతారు మీరు? కళ్యాణి గారు ఆవేశం రాదా? మీ ఇంట్లో ఆడవాళ్ళకి మీకు బాధ అనిపించదేమో. మా హిందువులు అంటే బాధపడుతూ వేరే మహిళలైనా అవ్వచ్చు, ఎవరైనా మహిళలనే హక్కు ఎవరిస్తారు? వాళ్ళ ఆవిడ పెట్టుకోవడం మానేమనండి, వాళ్ళ పిల్లలు పెట్టుకోవడం మానేమనండి. అంత ఇష్టమది బయట పెట్టుకున్న వాళ్ళందరూ మాట్లాడతారు. కళ్యాణి గారు ఒక్క నిమిషం. కృష్ణవేణి గారు మీ వర్షం చెప్పండి. కృష్ణవేణి గారు చెప్పు. మాస్టర్ గారు మళ్ళీ మాట్లాడతారు. కృష్ణవేణి గారు చెప్పండి. టార్గెట్ చేసి ఎలా మాట్లాడతారమ్మా మీరు? చిలకలూరిపేటలో ఉన్నటువంటి మహిళల గురించి అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మాట్లాడారని మాట్లాడడం జరిగింది మేడం ఇందాక. కానీ ఇది కూడా చాలా మంది గమనించాలండి. అంటే చిలకలూరిపేట అంటే అలాంటి మహిళలే ఉంటారు, పెద్దాపురం అంటే అలాంటి మహిళలే ఉంటారు, అమలాపురం అంటే అలాంటి మహిళలే ఉంటారు, అమీర్పేట అంటే అలాంటి మహిళలే ఉంటారు అనేటువంటి నానుడి ఒకప్పుడు ప్రజల్లో దృఢంగా నాటబట్టి ఇప్పటికీ కూడా అక్కడి నుంచి ఐఏఎస్ వస్తున్నారు, ఐపీఎస్ వస్తున్నారు, పొలిటీషియన్స్ వస్తున్నారు. అలాగే ఒక ఇంట్లో
సాంప్రదాయబద్ధమైనటువంటి అమ్మలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, తల్లి కూతుళ్ళు ఉన్నారు, భార్యలు ఉన్నారు. కానీ ప్రతి చోట కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకి ఆయా ఊరి పేర్లు ఏవైతే ఉన్నాయో మేడం, ఆ ఊరి పేర్లో ఉన్నటువంటి మహిళలు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళని వేరే విధంగా చూడడం గానీ, వేరే విధంగా మాట్లాడడం గానీ, నిజంగా అలాంటి ఆ ఏరియా నుంచి ఉన్నటువంటి మహిళలు మల్లెపూలు పెట్టుకుని వెళ్తే ఇదొక రకంగా దీన్ని సొసైటీలో క్రియేట్ చేయడం గానీ చాలా తప్పు. ఎందుకంటే నేను ఇక్కడ క్లియర్ గా మీ ఛానల్ ద్వారా కూడా చెప్తున్నాను మేడం, అలాంటి ఊరి పేర్లను కూడా మార్చి భావితరాల భవిష్యత్తుకు ఒక అందమైనటువంటి పేర్లు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి మేడం. కంక్లూడ్ మీరేం చెప్పదలుచుకున్నారు? మల్లెపూలు పెట్టుకున్నటువంటి మన ఇంట్లో అమ్మ మల్లెపూలు పెట్టుకుంటది. అలాగే మతాల్లో కూడా శుభకార్యాల్లో కావచ్చు, అశుభకార్యాల్లో కావచ్చు పువ్వులు అనేవి వాడడం సహజం. అన్ని మతాల స్త్రీలు కూడా పువ్వుల్ని అలంకరణలో భాగం చేసుకొని పెట్టుకుంటారు. వీళ్ళు చెప్తున్నారు అలంకరణలో పువ్వులు వాడరండి, అది అలంకరణ అనేది సాధు జీవితం కింద ఉండాలి అనేసి. మరి యేసు ప్రభు గారు సాధు జీవితాన్ని జీవించారు కదా, మీరు షూట్లు వేసుకుని ఎందుకు తిరుగుతున్నారు? పువ్వులు పెట్టుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, కానీ ఐలైనర్ వేసుకోవచ్చు, మేకప్ చేసుకోవచ్చు, లిప్స్టిక్ వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా జోసెఫ్ గారు మళ్ళీ మాట్లాడతాను. ఒక నిమిషం మాట్లాడతాను. అవి కూడా మానేయచ్చు కదా. అంటే పాస్టర్ గారు ఒక నిమిషం ఆగండి సార్, మీతో మాట్లాడతాను. పాస్టర్ గారు ఒక నిమిషం ఆగండి. సైకలాజికల్ గా తెలియని అమాయకులు కాబట్టి ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ చేసి మత మార్పులకి పాల్పడుతూ ప్రజల్ని అమాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు మత మార్పులకి ఏ విధంగా మీరు పాల్పడుతున్నారు అన్నది, కొంతమంది ఏ విధంగా పాల్పడుతున్నారు అన్నది వీడియోలతో సహా మేము బయట పెట్టగలం. ఏ మతమైన ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరించండి, తప్పలేదు. కానీ వేరే మతస్థులు కానీ స్త్రీలను అవమానపరిచే ఇలాంటి విధానంతో మాట్లాడినప్పుడు క్షమాపణ అయితే మాత్రం చెప్పాలని మాత్రం. రవికుమార్ గారు మీరు చెప్పండి. మేడం నేను ఒక్కటే చెప్తా ఉన్నా, అది ఏదో సందర్భపూర్వకంగా చెప్పొచ్చు, దాన్ని ఇంత పెద్దగా చేయకండి. ఇంతటితోని అందరం సామరస్యంగా ప్రశాంతంగా ఉందాం. అనవసరంగా కళ్యాణ్ గారు ఈ సబ్జెక్ట్ మాట్లాడమంటే అయిపోతున్నారు. కళ్యాణ్ గారు ఒక నిమిషం రవికుమార్ గారు చెప్పండి, మీరేం నైతిక బాధ్యత తీసుకొని దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న విషయం ఉందండి. జోసెఫ్ గారు మీరు కంక్లూడ్ చేయండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్? నేను ఏమంటున్నానంటే అండి, ఇప్పుడు జీ న్యూస్ ఈ డిబేట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటండి? దేశ సమగ్రత, దేశ భవిష్యత్తుని, దేశ ఇంటిగ్రిటీని, దేశ ప్రోగ్రెస్ ని ముందుకు తీసుకెళ్లాలని ఈ ప్రోగ్రామ్ పెట్టారు. ఇందులో ఏంటి, ఒక పాస్టర్ గారు నన్ను మాట్లాడియండి దయచేసి అందరు ప్లీజ్. ఇప్పుడు అవర్ అల్టిమేట్ ఎయిమ్ ఈజ్ టు ప్రొటెక్ట్ అవర్ ఇండియన్ పీపుల్స్ రైట్స్ అండ్ ప్రాస్పరిటీ అండి. ఈ ప్రాస్పరిటీకి అడ్డు వచ్చేవి ఏ మతమైనా ఏ ధర్మమైనా అది తప్పేనండి. ఆ మత ప్రక్షాళన జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ రోజు మన ఆచార్య వినోబా గారు కావచ్చు, జీసస్ క్రైస్ట్ కావచ్చు, సాయిబాబా గారు కావచ్చు, అన్ని మతాలలో ప్రక్షాళన జరిగిందండి. మరి ఇంకా మత ప్రక్షాళన జరగనందుకే ఈ రోజు మన భారతదేశము ఈ పరిస్థితిలో ఉందని అనుకుంటున్నానండి. ఎస్పెషల్లీ మన స్త్రీ జాతి వాళ్ళు ఎక్కువ వివక్షకు గురవుతున్న కారణం ఏమిటంటే, మనము ప్రస్తుత పరిస్థితుల్లో మన అధికారము, మన భారతదేశ గవర్నమెంట్ కావచ్చు, ఇది స్త్రీలకు కరెక్ట్ గా సంక్షేమం విషయంలో కావచ్చు, సంరక్షణ విషయంలో కావచ్చు, ఎందులో కూడా సక్సెస్ కాలేదండి. ఏదో కేవలం 33% రిజర్వేషన్ అదే అంటుంది కానీ ఫైనల్ గా చెప్తానండి. కన్క్లూజన్ ఏంటంటే అండి, అసలు స్త్రీలు వస్త్రధారణ ఏ మతంలోనైనా, ఏ సినిమాలోనైనా, ఏ సీరియల్లోనైనా, టీవీ యాడ్ లోనైనా దాన్ని మనం అరికట్టాలండి. ఒక సెన్సార్ బోర్డు లో తప్పంటున్నాము. మరి స్త్రీలు అశ్లీలంగా కళ్యాణ్ గారికి ఏమంటారు మన ఇండియన్ సెన్సార్ పాస్టర్ గారు ఇప్పుడు శాలెం రాజు వ్యాఖ్యలపై హిందూ సంఘాలు పాస్టర్ గారు మీతో మాట్లాడుతున్నారు. శాలెం రాజు వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ వస్తుంది కదా, మరి ఫైనల్ గా మీరు చెప్పండి, కంక్లూడ్ చేయండి. మీరు నాకు సమాధానం ఇవ్వండి. ఎవరైనా ఒక సమాధానం ఇవ్వండి చూద్దాం. మన దేశ చెప్పండి. ఎస్ కళ్యాణి గారు, మీరు ఇదివరకు చాలా మత సామరస్యంగా మీరు ఏ మత ధర్మంలోనే తప్పు పనులు చేసే వాళ్ళని వాళ్ళు ఖండించారు. నేను వాళ్ళ పేర్లు తీయను, కొన్ని సంస్థలు ఉన్నాయి.
ఆ సంస్థలను పట్టించారు మీరు. అదే రకంగా స్త్రీల మీద ఈ రోజు జరిగే ఈ అరాచకాలు, ఈ పర్సిక్యూషన్స్ ఏమన్నా కావచ్చు, దాన్ని మీరు అడ్డుకోవడానికి మనకు నియమింపబడ్డ సెన్సార్ బోర్డు కావచ్చు, శిశు సంక్షేమ శాఖలు కావచ్చు, వీటితో ఎందుకు పోరాడదండి మనం? ఆ సినిమా ఒక నిమిషం అండి. నేను ఇప్పటికి కూడా సినిమాలో వినండి, సినిమాల్లో పనిచేస్తూ కూడా సినిమాల్లో టైటిల్స్ దగ్గర నుంచి వస్త్రధారణ దగ్గర నుంచి క్యారెక్టర్స్ ఎప్పుడైతే తక్కువ చేసి మాట్లాడుతూ అన్నిటి మీద ఫైట్ చేస్తూనే ఉన్నానండి. నేను ప్రతిసారి నేను ఇస్తూనే ఉన్నాను. ఇంకొక విషయం, మీరు మాట్లాడేది ఇంతకు ముందు వినండి, వస్త్రధారణ అవన్నీ అన్నారు కదా. ఒక మాట వినండి, మీరు చెప్పిన దానికి సమాధానం చెప్తున్నా. మీరు వస్త్రధారణ ఇవన్నీ మాట్లాడారు కదా, ఇదే క్రిస్టియన్ అమ్మాయిల్ని కుప్పల మందిని చూపిస్తా ఇన్స్టాగ్రామ్ లో బట్టలు ఇప్పి వీడియోలు చేస్తారు. వాళ్ళని ఆపండి ముందు, వాళ్ళని ఆపి మాకు చెప్పండి. కళ్యాణ్ గారు ఒక నిమిషం ఆగండి. రైట్, పాస్టర్ గారు మీరు ఫినిష్ చేయండి, కంక్లూడ్ చేయండి. పాస్టర్ గారు. హలో, వినపడుతుందమ్మా? వినపడుతోంది, చెప్పండి, కంక్లూడ్ చేయండి. అందరికీ కూడా, నాకు ఇక్కడ ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నిజంగా చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇక స్త్రీల పట్ల ఎవరు అసభ్యంగా మాట్లాడినా, అసభ్యంగా ప్రవర్తించినా తగు చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి, వద్దు అని ఎవరిని అనం. కాకపోతే ఏంటో కరాటీ కళ్యాణి అమ్మగారు ఎప్పుడు కూడా క్రైస్తవుల మీద పడే ఏడుస్తారు. అదేంటో మాకు అర్థం కాదు. మిమ్మల్ని మేము పొగుడుతా ఉన్నాం, ఎలాగా కరుణాకర్ సుబ్నాని బయటికి తీసుకొచ్చి తప్పు చేస్తున్నారా అని మీరు మాట్లాడుతున్నప్పుడు నిజంగా మీ యొక్క వీడియో కింద నేను 20 కామెంట్లు పెట్టాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు ఎలాంటి పోరాటాలు ఎన్నో చేయాలని. మీరు నోరు తెరిస్తే మీ స్త్రీలకు మీ ఇంట్లో ఆడోళ్ళు లేరా, మీ ఇంట్లో మగాళ్ళు లేరా? మేము వీర మహిళ అమ్మా, మేము హిందువులమై క్రైస్తవులమైనప్పటికీ కూడా స్త్రీ జాతి అంటే మా గౌరవం ఉంది. మీరు అందరిని అలా చూడకండి. ఎవరో బయట రోడ్డు మీద తిరుగుతున్నారని స్త్రీలందరిని అలా అనరు, మేమనము. కానీ మీరు మాత్రం నోరు తెరిస్తే దశంభాగాలు తినేస్తున్నారు. ఈ క్రైస్తవులు మత మార్పులు మా మీద పడి ఎందుకు ఏడుతావు తల్లి? నాకు అర్థం కాదు. మేము ఏం చేసాం నీకు? నాకు అర్థం కావట్లే. సమర్థించే మీరు ఖండించండి, మీరు కూడా మీరు కూడా మా హిందువులని అరెస్ట్ చేయించాను, మా హిందువుల మీద ఫైట్ చేశాను, మీరు కూడా చేయండి మీ క్రిస్టియన్స్ పైన. కళ్యాణి గారు మీరు నా మాట, ఏ పాస్టర్ అయినా పొరపాటు చేస్తే నా నెంబర్ తీసుకోవద్దు. నీ నెంబర్ నా దగ్గర ఉంది, మనం చాలా సార్లు కలుపుకున్నాం, మీరు నన్ను చూశారు, నేను కూడా మీతో మాట్లాడాను, చాలా సినిమా షూటింగ్ లో మిమ్మల్ని విష్ చేశాను. ఫైనల్ గా కళ్యాణి గారు, మీరంటే గౌరవం ఉంది, మీరు పోరాడండి. మా పాస్టర్లు ఎవరు తప్పు చేసినా మీ దగ్గరికి వస్తాం, మీతో పాటు మేము కేసులు పెడతాం. కానీ అందరిని అనమాకండి, మీరు అందరిని కలపకండి. ఓకే రైట్. కళ్యాణ్ గారు, కరాటే కళ్యాణ్ గారు, మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేసేయండి. వర్గంలో తప్పున్నా క్రైస్తవులందరినీ ఎవరైతే ఉన్నారో ఇతని పైన కేసు నేను రిజిస్టర్ చేయించాను, ఆల్రెడీ కేసులు పెడుతున్నాము. మేము ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే వరకు పోరాడతాము. ఇప్పుడు స్త్రీల మనోభావాలు దెబ్బతీసే విధంగా, భారతదేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా పంచమాంగళ్యాలు అని చెప్పుకుంటూ ఉంటాం. పువ్వులు, గాజు, బొట్టు, కాటుక, పసుపు, కుంకుమ, ఇవన్నీ వీటిలో మేము పవిత్రంగా చూసుకునే పువ్వుల్ని కూడా మీరు ఎంత నీచంగా వేశ్యలే ధరిస్తారు అనే విధంగా అభివర్ణించడం అనేది నన్ను మిమ్మల్ని కాదు, మీరు కళ్యాణి కాదు, మీరు కళ్యాణి కాదు కదా. మీరు ఒకసారి ఆగితే చెప్తా. మీరు ఒకటి సార్, మీరు ఒక్క మాట చెప్తా. నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్ చుట్టూ ఈ టైం లో కూడా తిరుగుతున్నామంటే అతను అరెస్ట్ చేసే వరకు వదలండి. ఒక మాట అండి, తనాపర భేదం లేదు నాకు. నేను ఎక్కడ థ్యాంక్ యూ యమునా పాఠక్ గారు, థ్యాంక్ యూ కృష్ణవేణి గారు, థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ కరాటే కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ బాండ్ బాస్ గారు, థ్యాంక్ యూ జోసెఫ్ గారు.